ముందుగా జగ్గారెడ్డి అన్నకు, నిర్మలక్కకు, జయమ్మకి, ఇక్కడికి వచ్చాడో లేదో మన గుణ చైతన్య వచ్చాడో లేదో, మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. వారికి నూతన వధువరులకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఇంకా ఒకటి రెండు పాటలతో వచ్చారా దీర్ఘాయుష్మాన్ భవ. నమ శివాయ. ముఖ్యంగా ఒక్క మాట మాత్రం చెప్పుకోవాలి. నేను గత 15 ఏళ్లుగా బహుశా చాలా మంది గాయకులు మన పట్టణానికి రావడం, అది నిజంగా అన్న జగ్గన్న గారి పుణ్యం. నిజంగా అది చాలా గొప్ప విషయం. ఒకసారి అన్నకి చాలా ఇష్టమని జేస్దాస్ గారు చేత పాడించాలనేది ఆయన మనసులో కోరిక. దాన్ని ఆర్గనైజ్ చేయమని నాకు ఒప్పచెప్పాడు. అది ఆయన మెడ్రాస్ వెళ్ళి ఆయన ఒప్పించి మన సంగారెడ్డికి తీసుకొచ్చామంటే, ఆయన హైదరాబాద్కి ఎంత దూరం ఉంటుందంటే ఆయనకి అన్ని కూడా కొన్ని అబద్ధాలు చెబుతూ ఆయన ఎట్లా ఒప్పించి తీసుకొచ్చాము. అది ఒక్క జగ్గన్నకు మాత్రమే సాధ్యపడుతుంది. ఇంత సంగీత ప్రపంచాన్ని మన సంగారెడ్డికి తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. ఆయనకి సంగీతం పట్ల చాలా వాత్సల్యం ఉండటం వల్ల మాత్రం అది సాధ్యపడింది. జగన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి గుర్తుపెట్టుకొని మాకు ఈ సందర్భంగా పాడే అవకాశాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా మీ ఇద్దరం మాత్రం మిస్ అవట్లా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వెనకాల భక్తులందరూ నిద్రపోతున్నట్టున్నారు నిద్రావస్థలో. కొంచెం లెగిస్తే బాగుంటుంది. కాస్త పాలు మిరియాలు పంపిస్తాం. రెడీ స్వామి. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగను తేనా నీ సేవకు. శివ శివ శంకర
భక్తవశంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో ఓం నమ శివాయ. అన్నకి చాలా ఇష్టమైన పాట వందే మాతరం వరుస మారుతున్నది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన గీతం ఇది. శ్రీనివాస్ అన్న ఒరిజినల్ చూపించాలి అన్న అన్న తప్పకుండా తప్పకుండా మాధుర్యం ఉంది. అన్న అన్న అది. తప్పకుండా తప్పకుండా అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చాలా రోజుల తర్వాత ఈ పాట పాడుతున్నాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన గీతం ఇది. యాక్చువల్గా ఇది సినిమా కోసం రాసింది కాదన్నా, ఆయన స్వతహాగా రాసుకున్న ఒక పత్రికలో రాసినటువంటి పాట. టి కృష్ణ గారి సినిమాలో ఇది రావడం జరిగింది. అన్న థ్యాంక్ యూ. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరము వందే మాతర గీతం వరస మారుతున్నది. వందే మాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో జలం లేక బలం లేక జనం ఎండుతున్నది. మన యజ శీతల పదకోమల భావన బాగున్నా గంటి గంటిలో తెలియని మంట రగులుతున్నది. మంట రగులుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం. సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో మైరు నోచుకోని వీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి. శుభ్రజ్యోత్స్నా పులకిత సురుచిర యామినులలోనా రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది. గిరాకి పెరుగుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం.
మధుళ వల్లిక మదల్లికలకు చిదిమి వేసిన వదలని చీడ అంటుకున్నది. సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమి ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది. ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది. ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది. అక్కడనే ఉన్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది. 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 గుడ్ శ్రీనివాస్ గారు గుడ్. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ఈ అకేషన్ లో పాడే అవకాశం చాలా చాలా గొప్ప అవకాశం. ఎంతో మంది చూస్తున్న డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి గీతం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, తెలంగాణ బిడ్డ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న. తర్వాత టూనీ గానా? థ్యాంక్ యూ సార్. అది వందే మాతరం గారు వచ్చారు అంటే ఏదో ఒక మార్క్ ఆయన రుచి చూపించే వెళ్ళారు. ఓకే, సో ఆ తర్వాత మెలడీ పాటలకు పెట్టింది పేరు మనందరి ఫేవరెట్ సింగర్ కౌసల్య గారు. సో కౌసల్య గారు వచ్చేస్తున్నారు, గట్టిగా చప్పట్లు. సో కౌసల్య గారు అంటే ప్రేమ పాటలైనా మెలడీ సాంగ్స్ అయినా ఏదైనా సరే అంటే అసలు బ్యూటిఫుల్ గా అలా పలుకుతుందన్నమాట. సో మా కౌసల్య గారి గొంతు వినాలని మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాము. నిర్వాణాష్టకంతో ఈ కార్యక్రమాన్ని తన పాటతో తన అష్టకాంత మొదలు పెట్టేస్తున్నారు. సో దీని తర్వాత చాలా మంది కోరిక మేరకు మనందరి ఫేవరెట్ సాంగ్ తూనీగా తూనీగా పాడడానికి ఈ తర్వాత మా సింగర్స్ కూడా వస్తారు. ఓ వచ్చి కౌసల్య గారు.